తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. మీ మాట ఆలకించువాడు నా మాటలను ఆలకించును. మిమ్ము నిరాకరించువాడు నన్ను నిరాకరించును. నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించును. లూకా శుభవార్త 10వ అధ్యాయము 16వ వచనము. ప్రభునిచే మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియ దేవుని బిడలారా, దేవుని శాంతి సమాధానము మీ యందును మీ ఇంటి యందును మెండుగా వర్ధిల్లునుగాక. ప్రభువు తన శిష్యులను ఇద్దరిద్దరి చొప్పున సువార్త ప్రచారానికై పల్లె పల్లెలకు పట్టణాలకు పంపుతున్నాడు. ఇది క్రీస్తు ప్రభుని కార్యం. తండ్రి అయిన యెహోవా క్రీస్తు ప్రభునికి ఇచ్చిన బాధ్యత. క్రీస్తు తన పరిచర్యను కొనసాగించుటకు కొందరు శిష్యులను ఎన్నుకున్నాడు, నియమించాడు, అధికారం వసగియున్నాడు. అపోస్తలుల పరిచర్య ద్వారా ఈ బాధ్యత గురువులకు, కన్యాస్త్రీలకు, జ్ఞానస్నానం పొందిన ప్రతి క్రైస్తవునికి వర్తిస్తుంది. కావున క్రీస్తు శిష్యులను, గురువులను, సువార్త ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్కరిని ఆదరించాలి, గౌరవించాలి, స్వీకరించాలి. ఎందుకంటే సువార్త వారి జీవితాలను బలపరుస్తుంది, వారికి మారు మనసును, మంచి బుద్ధిని వసుకుతుంది, నూతన వ్యక్తులుగా చేస్తుంది, ఆరోగ్యం, ఆనందం, ఆయుష్, ఐశ్వర్యంతో నింపుతుంది, దేవుని ప్రేమను, రక్షణను అందిస్తుంది. వారి జీవితాలకు మార్గముగా, జీవముగా, సత్యముగా, వెలుగుగా, జ్ఞానముగా, విధులుగా, క్రమశిక్షణగా ఉంటుంది. దేవుని సువార్త మనుషులను నిలబెడుతుంది, కడుతుంది, భరోసానిస్తుంది. అంతేకాదు, సువార్తను ప్రచారం చేసే గురువుల ద్వారా జ్ఞానస్థానం, పాప మన్నింపు, స్వస్థత, విడుదలను వసగుతుంది. అలాంటి బోధకుల మాటలు తిరస్కరిస్తే, వారిని నిష్క్రమిస్తే క్రీస్తుని మాటలను, క్రీస్తును తిరస్కరించినట్లే. ఆయన రక్షణను, మేలులను తిరస్కరించినట్లే. అంతేకాదు, సర్వశక్తిమంతుడైన ప్రభుని కూడా నిరాకరించినట్లే. ఆయన ఆశీర్వాదాలను చేతలారా కోల్పోయినట్లే. కావున దేవుని సువార్తను ఆలకించుదాం, సువార్థికులను గౌరవించుదాం, క్రీస్తు వసగు రక్షణకు పాత్రులమగుదాం. ప్రార్థించుదాము. మమ్ము సదా మీ కృపతో కాచి కాపాడు ప్రభువా. మీకు మా వందనం, మీకు మా స్తోత్రం. మీ మాటలను వినాలని, క్రీస్తును అనుసరించాలని, దైవ ప్రబోధకులను స్వీకరించాలని మీరు మాకు ఈనాటి జీవవాక్యం ద్వారా నేర్పించారు. మీ ఉద్దేశానుసారం మేము జీవించే కృపావరాలను మాకు నిండుగా మెండుగా దయచేయమని నజరేయుడగు యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.